హలో అందరికీ. ఇప్పుడు నేను చెప్పేది హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఉండే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక పప్పు స్టోరీ అనమాట. సో హాస్టల్లో ఉండే వాళ్ళకి తొందరగా అయిపోతుందని చెప్పేసి రెగ్యులర్గా పప్పు పెడుతూ ఉంటారు. ఇప్పుడు హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే పప్పు తిని 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 బోర్ వచ్చేస్తుంది అనమాట. సో పప్పు అంటేనే విరక్తి వచ్చేస్తుంది. నాకు కూడా అలాగే ఉండి నేనైతే అస్సలు తినకపోయేదాన్ని. సో హాస్టల్లో ఉండే వాళ్ళందరికీ కూడా పప్పు అయితే అస్సలు తినాలనిపించదు అనమాట. సో హాస్టల్ నుంచి ఎవరైనా మీ ఇంటికి వస్తే కనుక పిల్లలు కానీ చుట్టాలు కానీ ఎవరైనా మీ ఇంటికి వస్తే కనుక దయచేసి వాళ్ళకి పప్పు అయితే వండి పెట్టకండి. ఎందుకంటే వాళ్ళకి పప్పు ఆల్రెడీ తిని తిని ఉంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా పప్పేనా అని చెప్పేసి ఇంకా తినాలన్న ఇంట్రెస్ట్, ఆశ అన్నీ పోతాయి అనమాట. సో అందుకోసమే పప్పు అయితే పెట్టకండి. ఇక్కడ హంచ్ కోసం నేనైతే డిఫరెంట్ షేప్స్లో పూరి చేస్తున్నా బాక్స్లో పెట్టడానికి. ఇంకా పప్పు విషయానికి వస్తే ఏంటంటే నేను అస్సలు తినను, కానీ పిల్లలకు పప్పులో చాలా పోషక విలువలు ఉంటాయి. వాళ్ళకి అందించడం కోసం వాడి కోసం వండుతూ మళ్ళీ నేనైతే అలవాటు చేసుకున్నాను అనమాట. అదే మదర్హుడ్లో ఉన్న గ్రేట్నెస్. సరే కానీ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.